ఇచ్చేద్దాం అందరూ అనేసుకున్నారు అంతే. స్టీల్ ప్లాంట్ పెద్ద ప్లాంట్ వస్తుంది, మనకు ఉద్యోగాలు వస్తాయి, వైజాగ్ లాగా పెద్ద డెవలప్ అయిపోతుంది మన ఏరియా పడ్డవాళ్ళంతా. కాబట్టి ఇచ్చితే మంచిది అని చెప్పి కొంతమంది పెద్దలు కూడా అంటే అన్ని పార్టీలతో అందరూ కూడా ఆ రోజు ఒప్పేసుకున్నారు. అఖిలపక్ష కూటమి ఏర్పడింది. అఖిలపక్ష కూటమిలో ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు, సిపిఐ, సిపిఎం, తర్వాత లోక్సత్తా, సమతా పార్టీ, ఇంకా ఎస్పీ వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత ఆ ప్రవేశాన్ని ఆ రోజు ఎవరెవరు రేటెడ్ మాట్లాడారో అవన్నీ కూడా పుస్తకాల్లో రికార్డ్ అయినాయి, సీడీలు రికార్డ్ చేశారు. ఇదంతా గవర్నమెంట్ ఉన్నది. ఆ రోజు జేసీ గారు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో భూములు ఇవ్వవద్దన్నారు కాబట్టి మరి మేమేం చేయలేము, 99% వద్దని సార్ అందరూ అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు జిందాల్ యాజమాన్యం తరఫున ప్రతినిధి వచ్చి అలా కాదరా మీ బంపర్ ఆఫర్ ఇస్తాను, ₹1,00,000 ఇడితే 7 లక్షలు ఇస్తాను ఈసారి, మరి నాకు భూమి అయితే కావాలి అని మళ్ళీ అక్కడే అనౌన్స్ చేశాడు. ప్రభుత్వ యంత్రాంగం జాయింట్ కలెక్టర్ సమక్షంలో, పర్యావరణ సమక్షంలో, ప్రజాప్రతినిధుల సమక్షంలో, ప్రతిపక్షాల సమక్షంలో, ప్రజల సమక్షంలో ఆ బహిరంగ సభలు అనౌన్స్ చేశాడు 7 లక్షలు ఇస్తామని చెప్పేసి. అంటే గవర్నమెంట్ ప్యాకేజ్ 2 లక్షలు ఉంది కాబట్టి స్టేట్ వైడ్ 2 లక్షల భూమికి గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇచ్చితే 2 లక్షలకి షేరును, 3 లక్షల కానీ ఉద్యోగం కానీ మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పేసి ఈ 3 ఒప్పందాలు ఆ రోజు ఆ యొక్క పబ్లిక్ మీటింగ్లోనే, ప్రజాప్రతినిధుల మీటింగ్లో, అధికారుల మీటింగ్లో, ప్రజల సమక్షంలో, నిర్వాసితుల సమక్షంలో ఆ రోజు జరిగినటువంటి అనౌన్స్మెంట్ జిందాల్ కంపెనీ చేసి అదే స్టేజ్ మీద. ఈరోజు మరి ఇది మాకు తెలియదు కరెక్ట్గా చెప్తున్నా, కొత్తగా లేరు, వేళ పంపకృష్ణగా లేరు, ఎమ్మెల్యేగా లేరు. ఆ రోజు మేము ఉన్నాము, మేము కొంతమంది పెద్దలు ఉన్నారు. ఆ రోజు ప్రతిపక్షం హైమవుతుంది. అయితే మరి ఆ రోజు ఆ రకంగా అనౌన్స్ చేసిన తర్వాత భూములు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఆ రోజే భూములు మీకు మీద నష్టపరిహారం 7 లక్షలు ఇవ్వాలి. ఇవ్వకపోగా మరి ఇప్పటికి వచ్చి 18 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ 18 సంవత్సరాల పీరియడ్లో ఆ యొక్క 7 లక్షలకి ఇప్పుడు ఈ 18 ఏళ్ళ ఇంచుమించు ఒక 5 లక్షలు, 50 లక్షలు అయ్యి ఉంటుంది, వడ్డీ చేసుకున్నాడు. కానీ ఈరోజు ఇక్కడ భూమి ₹1,00,00,000 పలుకుతుంది. ఇప్పుడు ఆ జిందాల్ కంపెనీ కూడా ₹1,00,00,000 అమ్ముకోవడానికి వేరే కంపెనీకి సిద్ధపడ్డాడు. అందుకోసం జగన్ గారు కూడా ఒక జీవో ఇచ్చేశారు, ఈ భూమిని అమ్ముకుంటే యాక్చువల్గా అయితే భూమి అయితే 10 ఏళ్ళ తర్వాత కంపెనీ పట్టకపోతే రైతులకు ఇవ్వడమా, లేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తీయాలి. అది జరగలేదు. అయితే ఈ సందర్భంగా చెప్పొచ్చు ఏంటంటే మేము జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వారం రోజులు ఇక్కడ అందరూ పెద్దలందరూ కూడా 7 లక్షలు కదా బంపర్ ఆఫర్ కదా తప్పగా ఉంది ఇచ్చేయండి ఇచ్చేసారు. ఓకే, రైతులందరూ ఇష్టపడ్డారు, మంచి రేట్ వచ్చిందని మంచిది అనుకున్నాం, అయిపోయింది. కాకపోతే మీరందరూ ఇచ్చేసారు కాబట్టి. అయితే ఇప్పుడు జరగాల్సింది ఏంటి, 18 ఏళ్ళు జరిగిన నష్టానికి ₹1,00,00,000 భూమి వాల్యూ పెరిగినప్పుడు ఈరోజు మరి మీకేమో మీ నష్టపరిహారం మీకు ఇవ్వడానికి ఆ ఒప్పందాలు కనీసం అమలు చేయాలి కదా. ఎకరా భూమి చిరువాటం ఉన్నట్టే, ఇవాళ ₹1,00,00,000 అమ్మితే చిరు 6 ఎకరాలు ఉన్నట్టే, చిరు 50 లక్షలు ఉన్నట్టే. మరి ఆ పరిస్థితి ఇవాళ ఉంది. కాబట్టి కంపెనీకి ఏటి నష్టం, ఇందులో ప్రభుత్వం అయితే ఏమాత్రం రూపాయి పెట్టాల్సిన పని లేదు. కంపెనీ యాజమాన్యం ముట్టుకుండి నిర్వాసితులకు ఇవ్వాల్సింది బాగుంది. ఆ పార్టీ అధిష్టానాలతో మేము మాట్లాడాం. మరి అయితే మీరు కూడా నిర్వాసిత మద్దతుగా వెళ్ళండి, మాట్లాడండి, వాళ్ళ కష్టాలు తెలుసుకుని రండి, మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పుదామని చెప్పి మా అధిష్టానం కూడా చెప్పడంతో ఇవాళ మీకు ఆ విషయం చెప్పడం కోసం వచ్చాం.